హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే ఎవరైనా మీలో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో టుడే వచ్చేసి ఓల్డ్ తెలుగు అకాడమీకి సంబంధించిన సైకాలజీ టాపిక్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో దాంట్లో ఫస్ట్ లెసన్ ఆల్రెడీ కంప్లీట్గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ లెసన్ అభ్యాసకుని వికాసం అనే టాపిక్లో మనం పెరుగుదల వికాస నియమాలు అనే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ప్రీవియస్ క్లాస్లో ఒక 4 నియమాలు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అప్ టు 3 నియమాలు అనుకుంటా. ఎస్, ఒక 3 నియమాలు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రిమైనింగ్ ఇప్పుడు చూద్దాం. 4th నియమంగా ఏముందంటే మనందరికీ తెలిసిందే, వికాసం అనేది అన్ని దశలు ఒకే విధంగా ఉండదు అనేది మనకి ఆల్రెడీ తెలిసిందే కదా. సో అదే 4వ నియమంగా ఉంది. పెరుగుదల వికాస నియమాల్లో 4వ నియమం ఏమిటి అంటే వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఎందుకు? వికాసాన్ని ఎలా కన్సిడర్ చేస్తున్నారు? జీవిత పర్యంతరం జరిగే ప్రక్రియ. ఎస్, అది జీవిత పర్యంతరం జరుగుతుంది, కానీ అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుందంటే ఉండదు. ఎందుకు అంటే ఈ వికాసం అనేది ఏంటంటే ఒక దశలో నెమ్మదిగా ఉంటే మరొక దశలో చాలా ఫాస్ట్గా జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శైశవంలోనూ బాల్యంలోనూ చూసుకుంటే కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే శారీరక పెరుగుదల, బాడీ గ్రోత్, బాడీ డెవలప్మెంట్ అనేది ఏంటంటే రిమైనింగ్ స్టేజెస్ అంటే ఇతర దశల్లో ఎలా జరుగుతుందో పెరుగుదల ఇతర దశల్లో జరగదు. అంటే ఏంటంటే ఇక్కడ జరిగినంత పెరుగుదల మిగతా స్టేజెస్లో మిగతా దశల్లో జరగదు అని చెప్తున్నారు. సో శారీరక పెరుగుదల బాగా వేగంగా ఎక్కడ జరుగుతుంది? శైశవంలో జరుగుతుంది, బాల్యంలో జరుగుతుంది. ఓకేనా? బట్ మానసిక పరిణితి, భావోద్వేగ అభివృద్ధి అనేది శైశవంలో ఉండదు, అలాగే బాల్యంలో కూడా ఉండదు. అసలు వాటి గురించి కూడా అంతగా తెలియదన్నమాట ఆ వయసులో. ఇవి ఎప్పుడు అభివృద్ధి చెందితే యవ్వన ఆరంభానికి ముందు. ఎప్పుడైతే యవ్వన ఆరంభం అనే స్టేజ్ స్టార్ట్ అవుతుందో పిల్లల్లో, అప్పుడు మాత్రమే వాళ్ళలో మానసిక పరిణితి అనేది జరుగుతుంది, భావోద్వేగాలు అభివృద్ధి చెందుతాయి అన్నమాట. అప్పటి వరకు పిల్లలకి ఒకటే భావోద్వేగం, అయితే ఏడవటం లేకపోతే నవ్వటం, ఈ రెండే ఉంటాయి అన్నమాట. అవి అసలు చిన్నపిల్లల్లో శైశవంలో బాల్యంలో వాటిని భావోద్వేగాలకు కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? అంటే అంతే, వాళ్ళు నవ్వుతారు లేకపోతే కొంచెం ఏడుస్తారు, ఒక 5 minutesలో వాళ్ళు ఏడిపోతుంది, అదనమాట. బట్ ఇవి బాగా ఎక్కడ డెవలప్ చెందుతాయి అంటే యవ్వన ఆరంభంలో. మానసిక పరిణితే కావచ్చు, భావోద్వేగాల అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా యవ్వన ఆరంభ దశలో ఉన్నంతగా ఏ దశలో ఉండవు అనమాట. అంటే యవ్వన ఆరంభం తర్వాత కౌమార్యం ఉంటుంది, తర్వాత వయోజన దశ, వృద్ధాప్యం ఇలా ఉంటాయి కదా, అప్పుడు ఇంతగా ఉండవు అనమాట. బట్ ఈ స్టేజ్లో మాత్రం పీక్స్లో ఉంటుందన్నమాట. మానసిక పరిణితి అయినా కూడా భావోద్వేగాల అభివృద్ధి కూడా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే వికాసం అనేది జీవిత పర్యంతరం అయినప్పటికీ అదేం జరుగుతుంది, ఒక దశలో నెమ్మదిగా జరుగుతుంది, ఒక దశలో వేగంగా జరుగుతుంది. అది శారీరక వికాసమైనా కావచ్చు, ఓర్ మానసిక వికాసమైనా కావచ్చు, ఎమోషనల్ అయినా కావచ్చు, మెంటల్ అయినా కావచ్చు, ఫిజికల్ అయినా కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఏది తీసుకున్నా కూడా. ఓకేనా? ఇది ఇక్కడ చెప్పడం జరుగుతుంది 4వ నియమంగా. ఇంకొకటి వచ్చేసి 5th నియమం, 5వ నియమం చూద్దాం. వికాసం 2 నిర్దేశ పోకడలతో ఉండవచ్చు. ఎస్, వికాసం అనేది 2 నిర్దేశమైన పోకడల్ని కరెక్ట్గా కలిగి ఉంటుంది అంటున్నాడు. ఏంటి అంటే వికాసం తల నుంచి ఆరంభమై కింద శరీర భాగాలకు విస్తరిస్తుంది అని కొందరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. కొంతమంది సైకాలజిస్టులు ఏం అభిప్రాయపడ్డారంటే ఈ వికాసం అనేది, ఈ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అని వాళ్ళు క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చెప్పారు, తల నుంచి ఆరంభమే. అంటే వికాసం ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అకార్డింగ్ టు దీస్ టైప్ ఆఫ్ సైకాలజిస్ట్. ఈ సైకాలజిస్టుల ప్రకారం చూసుకుంటే వికాసం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, తల దగ్గర స్టార్ట్ అవుతుంది. దెన్ అది ఎలా వెళ్తుంది, శరీర భాగాలకు విస్తరిస్తుందని ఒక గ్రూప్ ఆఫ్ సైకాలజిస్టులు అభిప్రాయపడ్డారనమాట. అలాగే గర్భస్థ శిశువులో తల ఏర్పడిన తర్వాతనే ఇతర అంగాలు ఏర్పడతాయి. సో మనం ఇలా కూడా చూసుకోవచ్చు ఈ స్టేట్మెంట్ని. ఎలా అంటే గర్భస్థ శిశువు, ఎవరైతే బేబీ గర్భస్థంగా ఉన్నారో అంటే పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువులో ఫస్ట్ ఏర్పడింది ఏంటిది, తల. అవునా? తల.
తల అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్స్ అనేది ఏర్పడుతాయని మనకు తెలిసిన విషయం. అయితే ఆ విధంగానే తల కదిలించడం నేర్చుకున్న తర్వాతనే ఇతర చలన కౌశలాలు కూడా వస్తాయని కొందరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడ్డారనమాట. అంటే ఏంటి ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు, సైకాలజీ రిలేటెడ్ సైంటిస్టులు ఏమంటున్నారంటే సైకాలజిస్టులు, ఫస్ట్ వికాసం అనేది 2 పోకడలో ఉంటుంది కదా. అకార్డింగ్ టు దెమ్, ఈ సైకాలజిస్టుల ప్రకారం చూసుకుంటే తల నుంచి ప్రారంభమవుతుంది వికాసం అనేది. ఆ తర్వాత రిమైనింగ్ బాడీ పార్ట్స్ అనేవి డెవలప్మెంట్ అనేది చూస్తారు అంటున్నారు. ఎలా అంటే వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్, వీళ్ళ అభిప్రాయం కూడా మనం ఒకసారి చూసుకుంటే ఏంటంటే వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని చెప్పారు అంటే గర్భస్థ శిశువుని బేస్ చేసుకొని చెప్పారు. ఎస్, ఏంటంటే గర్భస్థ శిశువులో ఫస్ట్ ఏం ఏర్పడుతుందండి? తల ఏర్పడుతుంది. తర్వాత రిమైనింగ్ పార్ట్స్ అని ఏర్పడతాయి. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ అభిప్రాయం అనేది ఈ విధంగా వాళ్ళు తెలియజేయటం అయితే జరిగింది. సో వీళ్ళ అభిప్రాయం ప్రకారం చూసుకుంటే ఒక బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ తన బాడీ మూమెంట్స్ అనేవి నేర్చుకోవటం స్టార్ట్ చేస్తారు కదా. అప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? తల కదిలించడం నేర్చుకుంటారు. ఫస్ట్ తలని కదిలించడమే వాళ్ళు నేర్చుకుంటారు. తర్వాత ఇంకేమైనా నేర్చుకుంటారు అనేది కూడా మనకు తెలుసు. సో తర్వాతనే చలన కౌశలాలు వస్తాయని కొంతమంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. దీన్ని ఎలా కన్సిడర్ చేశారంటే శిరోపాదాభిముఖ వికాసం అంటారు. శిరో అంటే తల, శిరస్సు నుంచి ప్రారంభమై పాదాలకు అభిముఖంగా ఈ వికాసం అనేది జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ పేరైతే పెట్టడం జరిగింది. ఓకేనా. సో కొందరు సైకాలజిస్టులు అంటే కొందరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం చూసుకున్నాం కాబట్టి వాళ్ళ ప్రకారం చూసుకుంటే ఇదేంటిదండి? శిరోపాదాభిముఖ వికాసం. అంటే వికాసం తల దగ్గర ప్రారంభమయ్యి నిదానంగా ఇతర శరీర భాగాలకు, పాదాలకు అభిముఖంగా పాకుతుంది అనే ఉద్దేశం వల్ల వచ్చిన వర్డ్ అన్నమాట ఇది. ఇలా ఉంటుంది డెవలప్మెంట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ సైకాలజిస్టుల అభిప్రాయం. సెకండ్ వన్ వచ్చేసి దీనికి ఫుల్ ఆపోజిట్గా ఉంటుందన్నమాట. దీనికి విరుద్ధంగా కొంతమంది సైకాలజిస్టులు, మనోవిజ్ఞాన సైంటిస్టులు ఏం చేశారంటే వికాసం అనేది ఎలా జరుగుతుందని చెప్పారు వీళ్ళు. దేహం మధ్యస్థ భాగాన ఆరంభమై, అంటే దేహం మధ్యలో ప్రారంభమవుతుంది అన్నారు. వాళ్ళేమో తల నుంచి ప్రారంభమవుతుందని చెప్తే వీళ్ళేమో ఫుల్ ఆపోజిట్గా ఏం చెప్పారు? దేహం మధ్య భాగాన అన్నారు. అంటే తలకి దేహం మధ్య భాగం అంటే రెండు ఆపోజిట్లో ఉన్నట్టే కదండి. సో అక్కడ ఆరంభమయ్యంట వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెలుపల అంటే బయట వైపు, ఇప్పుడు మధ్యగా ప్రారంభమయ్యి వెలుపల అంటే ఈ హ్యాండ్స్కి వెళ్తుంది, తర్వాత కింద భాగాలు లెగ్స్, అలా అనేది వీళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. ఓకేనా. శైశవంలో ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు చిన్నపిల్లలు అనమాట, వాళ్ళు ఏదైనా వస్తువును పట్టుకోవాలంటే ఏం చేస్తారు? భుజాలు, మోచేతులను ఉపయోగించి తర్వాత మణికట్టును, చేతులను ఉపయోగిస్తారు కదా. దీన్ని సమీప దూరస్థ వికాసం అంటారనమాట. సో వికాసం 2 నిర్దేశ పోకడలు ఉంటాయి కదా. ఆ పోకడలు ఏంటిది? ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టుల ప్రకారం, అకార్డింగ్ టు వన్ గ్రూప్ ఆఫ్ సైకాలజిస్ట్, వాళ్ళ ప్రకారం చూసుకుంటే ఏంటిదండి? వికాసం అనేది శిరోపాదాభిముఖంగా ఉంటుంది. అంటే శిరోపాదాభిముఖంగా అంటే ఏంటంటే శిరస్సు నుంచి ప్రారంభమై మిగతా శరీర భాగాలకు విస్తరిస్తే ఆ వికాసాన్ని శిరోపాదాభిముఖ వికాసం అంటారు. అంటే శిరస్సు డెవలప్ అవుతుంది, తర్వాత మిగతా పార్ట్స్ డెవలప్ అవుతాయి. ఇది వీళ్ళు దేని బేస్ చేసుకొని చెప్పారు? గర్భస్థ శిశువులో ఫస్ట్ ఏర్పడే బాడీ పార్ట్స్ని బేస్ చేసుకొని చెప్పారనమాట. సో అకార్డింగ్ టు దెమ్, వాళ్ళ ప్రకారం చూసుకుంటే మనం పిల్లలు ఎప్పుడైతే తల్లి గర్భంలో రూపొందుతూ ఉంటారో ఆ టైంలో చూసుకుంటే ఆ పిల్లల్లో ఫస్ట్ ఏర్పడేది ఏంటిదండి? తల. అలా కూడా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు హెడ్ మూమెంట్ తర్వాత రిమైనింగ్ మూమెంట్స్ అనేవి నేర్చుకుంటారు. సో ఆ రకంగా చూసుకుంటే ఆ స్టేట్మెంట్ అనేది పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫుల్ ఆపోజిట్. దేహం మధ్య భాగం అంటే ఇక్కడ అనమాట, ఛాతీ భాగం ఉంటుంది కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది అనేది ఇంకో గ్రూప్ ఆఫ్ సైకాలజిస్టుల యొక్క అభిప్రాయం అన్నమాట. సో అలా ప్రారంభమై ఏం చేస్తుంది? అది తర్వాత మిగతా భాగాలకు, అంటే హ్యాండ్స్ అని చెప్పే కదా, ఇప్పుడు ఛాతీ భాగంలో ప్రారంభమై
అది హ్యాండ్స్కి వెళ్తుంది, తర్వాత రిమైనింగ్ లెగ్స్ అలా వెళ్తుంది అని చెప్పారు. అంటే మధ్యలో మనం ఒక డాట్ పెట్టుకుంటే అది పైకి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, హ్యాండ్స్కి వెళ్తుంది, తర్వాత లెగ్స్, దెన్ హెడ్ అని చెప్పారు. ఫుల్ ఆపోజిట్ అన్నమాట. దీనిని ఏమంటారు? సమీప దూరస్థ వికాసం అంటారనమాట. వీళ్ళ ప్రకారం ఏంటి? పిల్లవాడు ఫస్ట్ భుజాలు మోచేతులను ఉపయోగించిన తర్వాతే ఏం చేస్తాడు? మణికట్టును చేతివేళ్ళను ఉపయోగిస్తారు. అంటే వీళ్ళ దేహం మధ్యస్థ భాగాన ఆరంభమయ్యి దేనికి వెళ్ళింది? ఫస్ట్ వీళ్ళ ప్రకారం భుజాలకు వెళ్ళింది, తర్వాత మోచేతులకు వెళ్ళింది, లాస్ట్లో మణికట్టు అనేది వీళ్ళ అభిప్రాయం. తర్వాత రిమైనింగ్ బాడీ పార్ట్స్ లెగ్స్ అలా ఫామ్ అయ్యాయి అని చెప్పారు. భుజాలు ఎందుకంటే దేహం మధ్య భాగానికి దగ్గరగా ఉన్న భాగాలు కాబట్టి. సో దీనిని సమీప దూరస్థ వికాసం అని అంటం జరిగిందనమాట. అది 5వ వికాస నియమంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ చూడండి. 6వ వికాస నియమం ఏంటంటే వికాసం అనేది అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. ఎస్, వికాసం ఎలా జరుగుతుంది? అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. అంటే ఒక ఆర్డర్ అనేది ఉండదన్నమాట. విచ్ఛిన్నంగా జరుగుతుంది అంటే ఎట్లా పడితే అట్లా జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. పెరుగుదలలాగా కాకుండా వికాసం గర్భస్థ శిశువు దశ నుంచి జీవిత పర్యంతం కొనసాగే ప్రక్రియ. పెరుగుదల ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పుట్టిన తర్వాత స్టార్ట్ అవుతుంది. బట్ వికాసం అనేది డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? ఒక శిశువు గర్భస్థ దశలో ఉన్నప్పుడే అది స్టార్ట్ అవుతుంది. ఆ శిశువు మళ్ళీ మరణించేంత వరకు, తన జీవిత పర్యాంతం వరకు కూడా ఈ వికాసం అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. అంటే ప్రాణం బాడీలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రాణం మళ్ళీ పోయేంత వరకు కూడా ఈ వికాసం జరుగుతుందని చెప్పుకోవచ్చు. శారీరక మార్పులైనా కానీ అట్ ద సేమ్ టైం మానసిక మార్పులైనా కూడా ఒక్కసారిగా సంభవించవన్నమాట. ఇవన్నీ ఎలా సంభవిస్తాయంటే గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా సంభవిస్తాయి అన్నమాట. వాటిని బేస్ చేసుకొని కొత్త మార్పులు చేర్పులతో జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఒకేసారి వచ్చినవి కాదనమాట. సో ఎప్పటి నుంచో ఒక పర్సన్లో ఉన్న మార్పులే కొత్తగా రూపొందుతాయి అన్నమాట. అంటే రెన్యువల్ అవుతూ ఉంటాయి అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. ఓకేనా? మానసిక పరిణితి విషయం వచ్చామనుకోండి, అక్కడ ఏంటంటే వర్ణమాల నేర్చుకున్నాయి. అంటే చదవటం అనేది మనసుకు సంబంధించిందంటే ఎస్, చదవటం అనేది నేర్చుకోవటం అనేది అభ్యాసన ప్రక్రియ అనేది మనసుకు సంబంధించింది. అలా చూస్తే వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటిని ఆధారంగా ఏం నేర్చుకుంటాడంటే గుణింతాలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? వాటన్నిటిని యూజ్ చేసి పదాలు, తర్వాత వాక్యాన్ని రాయగలుగుతాడు. సో ఈ మానసిక పరిణితి ఎలా జరిగింది? ఒకేసారిగా సంభవించిందా? లేదు కదా. గతంలో ఏర్పడిన మార్పులు. ఏ మార్పు? అప్పటిదాకా తనకేమీ తెలియని పిల్లవాడు ఫస్ట్ వర్ణమాల నేర్చుకున్నాడు, దాన్ని కొంచెం మోడిఫై చేసుకొని గుణింతాలు నేర్చుకున్నాడు, దాన్ని కొంచెం అప్డేట్ చేసుకొని తర్వాత పదాలు, తర్వాత దాన్ని అప్డేట్ చేసుకొని వాక్యాలు. ఇదంతా ఒకేసారి అయితే జరగలేదు కాబట్టి తనకు ఉన్న నాలెడ్జ్ని మార్పులు చేర్పులతో తను నిర్మించుకున్నాడు అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, వికాసం, పెరుగుదల, అనువంశికత, పరిసరాల ప్రభావం అనే అంశం పైన ఆధారపడతాయి. సో ఇవన్నీ కూడా వీటన్నిటి మీద పరిసరాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. వికాసాన్ని చూసుకున్నా, పెరుగుదల చూసుకున్నా, అనువంశికత, వీటన్నిటి మీద కూడా కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే పరిసరాలు. వీటి యొక్క ప్రభావం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నమాట. వికాసం కేవలం అనువంశికత పైన ఆధారపడుతుందని అనువంశికతావాదులు అంటారు. అంతే కదా, ఎవరి వాదన వాళ్ళది, ఎవరి ప్రకారం వాళ్ళు కరెక్ట్, అవునా? సో మనం ఏమీ అనలేం వాళ్ళని, ఎవరి వాదన వాళ్ళు వినిపించుకుంటూ ఉంటారు. సో మనం వాటిని విని వదిలేయాలి అంతే. ఏదైనా కరెక్ట్ ఉంటే దాన్ని మనం తీసుకోవాలి, దాంట్లో మంచి ఉంటే తీసుకోవాలి, చెడు ఉంటే వదిలేయాలి. సో అలాగే వాళ్ళు కరెక్ట్ చెప్తే తీసుకోవచ్చు, రాంగ్గా చెప్తే తీసుకోకూడదు. అది మనం నెగ్లెక్ట్ చేసేవచ్చు. అంటే కొన్ని ఆధారాల ప్రకారం అది ప్రూవ్ చేయాలన్నమాట. ఇంకో రకంగా కాదు. అది అవునా కాదా అనేది అకార్డింగ్ టు సైంటిఫిక్ మెథడ్స్ని యూజ్ చేసి
దాన్ని ప్రూవ్ చేసి అది ఆ పరీక్షకు నిలబడితే దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఎనీ టైప్, అది సైకాలజీ ఆల్సో నథింగ్ బట్ సైన్స్ కాబట్టి దాంట్లో కూడా ఇలాంటివి యూజ్ చేస్తారు. మన సైన్స్ రిలేటెడ్ ఉంటాయి కదా సైంటిఫిక్ మెథడ్స్, వాటిని సైకాలజీలో కూడా యూజ్ చేస్తారు ఖచ్చితంగా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వికాసం కేవలం దేని మీద ఆధారపడుతుంది అన్నారు, అనువంశికత మీద ఆధారపడుతుందని అనువంశికతవాదులు అన్నారనమాట. సో తర్వాత వాళ్ళు ఏం చేశారు, పరిసరాల మీద ఆధారపడుతుందని ఎవరు చెప్పారు, పరిసరవాదులు. అంటే ఆధారపడుతుంది పరిసర ప్రభావవాదులు వాదిస్తున్నారనమాట. అంతే కదా, ఎవరి వాదన వాళ్ళది. తీవ్ర స్థాయిలో విభేదించినప్పటికీ వికాసం ఈ రెండు అంశాల సమతుల్యతపై ఆధారపడుతుందని చెప్పారు. సో మా వల్ల అంటే అంటే అనువంశికత వల్ల అంటే కొంతమంది పరిసరాల వల్ల అంటారు. బట్ మనం ఏవైతే మెథడ్స్ ఉన్నాయో వాటన్నిటిని బట్టి చూసినప్పుడు ఏం చేస్తుంది, వికాసం అనేది పరిసరాల మీద యాజ్ వెల్ యాజ్ దేని మీద, మన అనువంశికత మీద కూడా ఆధారపడుతుందని ప్రూవ్ అయిందనమాట. నెక్స్ట్ వన్, వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. వికాసం ఎలా జరుగుతుందని, ఏకీకృత మొత్తంగా జరగటం అనేది ఉంటుంది. శారీరక మానసిక అంటే శారీరక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ సామాజిక లక్షణాంశాలు వికాసం ఒకదానిపై ఆధారపడి సంబంధాన్ని కలిగి ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఒక పర్సన్ కంప్లీట్గా డెవలప్ అవటానికి కావాల్సిన మేజర్ క్వాలిటీస్ అన్నమాట. సో అర్హతలు అంటారు కదా, ఇవన్నమాట. సో అర్హత అనేది ఎవరికి వాళ్ళు ఏది పడితే అది అర్హతగా కన్సిడర్ చేస్తారు. బట్ కొన్నిటికి కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్నిటికి కొన్ని అర్హతలు ఉండవు. అసలు అర్హత అనేది ఏంటో తెలియకుండా కూడా అర్హతగా కన్సిడర్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ ఒక పర్సన్ కంప్లీట్గా డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. శారీరక వికాసం అనేది జరగాలి అక్కడ. అలాగే మనసుకు సంబంధించిన వికాసం జరగాలి, ఉద్వేగాలకు సంబంధించిన వికాసం, అలాగే సామాజిక లక్షణాలు, సామాజిక పరంగా కూడా వికాసం కావాలంటే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇప్పుడని కాదు, ఎప్పుడైనా సొసైటీలో రకరకాల మనుషులు ఉంటారు. ఉత్తుపుణ్యానికే వేరే వాళ్ళని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, ఉత్తుపుణ్యానికే వేరే వాళ్ళ బాధపడే వాళ్ళు ఉంటారు. రకరకాల మెంటాలిటీస్ ఉన్న ప్రజలు ఉన్న వాళ్ళలో సామాజిక సర్దుబాటు అనేది కావాలి అన్నమాట. సో ఒక సొసైటీలో ఉంటున్నారు అంటే ఆ పిల్లవాడు ఉండాలి అంటే ఈ సైకాలజీ, ఇది సామాజిక వికాసం అనేది ఖచ్చితంగా అవసరం. తను జాబ్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలా చూసుకున్నా కూడా తనకి ఈ సామాజిక వికాసం అనేది చాలా ఇంపార్టెంట్ రిమైనింగ్ వికాసాలతో కంపేర్ చేస్తే. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి సంబంధాన్ని కలిగి ఉంటాయి. శారీరక వికాసం మానసిక వికాసం మీద ఆధారపడుతుంది, మానసిక వికాసం శారీరక వికాసం మీద ఆధారపడుతుంది. ఈ రెండూ కూడా ఉద్వేగ వికాసం మీద ఆధారపడితే అట్ ద సేమ్ టైం సామాజిక వికాసం అంటే సమాజంలో రకరకాల మనుషులు మాట్లాడే మాటలు, చేసే చేష్టలు ఈ ఉద్వేగ వికాసం మీద కూడా పడతాయి అన్నమాట ఖచ్చితంగా. సో ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఒక పర్సన్ని కంప్లీట్ మూర్తిమత్వం కలిగిన పర్సనాలిటీ కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దుతుందన్నమాట. ఈ విధమైన వికాసాన్ని వికాస వేగంగా కూడా ఊహించవచ్చు. దీన్ని వికాస వేగంగా కూడా ఊహించుకోవచ్చు అనమాట. సో ఇది అర్హత. ఒక పర్సన్ కంప్లీట్ వ్యక్తిగా తయారయ్యాడు అనడానికి కావాల్సిన అర్హతలు చాలా ఉంటాయి. కొంతమంది కొన్నిటిని అర్హతలు అనుకుంటారు, బట్ అవి అర్హతలు కావు. సో ఒక పర్సన్ కంప్లీట్గా తయారవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ అర్హతలు ఉండాల్సిందే. ఓకే అండి, ఇక్కడితో పెరుగుదల వికాస నియమాలకు సంబంధించిన నియమాలైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో పెరుగుదల వికాసం విద్యావిష్క ప్రాధాన్యత గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.